ఇప్పుడు ఓకే. సో అర్థమవుతుంది కదా. కేవలం ఒక మెసేజ్ అనేటువంటి ఈ 7 మాటలని ధ్యానించండి. మెసేజ్ ఏముండాలి మెసేజ్ లో అనేది, అంతే. అర్థమవుతుందా? ఇది ఇది మీకు చాలా పర్ఫెక్ట్ ప్రిన్సిపల్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ ఫ్రేమ్ వర్క్ ని ఇట్లా మీరు జ్ఞాపకం పెట్టుకొని, ఓకే మెసేజ్ అనగానే ఇప్పుడు నేను ఒక సందేశం ఇవ్వాలి, అరగంట ఇవ్వాలంటే నేను ఏమేమి ఇవ్వాలి? ఓ ఎం ఫర్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఏమేమి బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వాలి? చూసుకొని సరే, మనం దాని దగ్గర మళ్ళీ వద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ సమ్మరైజ్ చేసుకుంటూ పోతాం. ఓకే, స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎస్పర్, సెకండ్ ఎస్పర్, సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. దేవుడి సహాయం మరి బలం. దేని గురించి చెప్పాలా? ఇప్పుడు నేను కూడా ఇది చాలా లోతుగా నేర్చుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతుంది. మనం కొన్నిసార్లు హెచ్చరిక మాత్రమే చేస్తాం, కానీ ఆ హెచ్చరిక తర్వాత దేవుని గురించినటువంటి దేవుని బలం కూడా ఉంది ఇక్కడ. అవునా? మీరు దేవుని మీద ఆధారపడేటువంటి ఆ పరిస్థితిని మనం కల్పించాం మనసార్. మనం హెచ్చరికతో మన సందేశాన్ని ముగించవచ్చు. అవునా? కానీ అది రైట్ కాదు పూర్తిగా. నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న ఉంటుంది. అవునా? సరే మంచిది, నన్ను బాగా హెచ్చరించారు, కానీ నేను నెక్స్ట్ ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఇవ్వాలి. అవునా? నాకు అది ఆలోచన ఎప్పుడు తగ్గింది అని అంటే, గడిచిన కాలం అంతా సాంగ్ 2003లో రాసినప్పుడు మొదటి 2 చరణాలు హెచ్చరికలు. అవునా? హెచ్చరికలతో ఆపేస్తే రైట్ కాదు, దానికి ఒక కన్క్లూజన్ కావాలనుకున్నా. అందుకే 3వ చరణంలో కన్క్లూజన్ వస్తుంది కదా. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రేమతో మీకై చూస్తున్నాడండి, నీ హృదయం తలుపు తట్టుచుండగా నీవేమో తీయలేక ఉంటావు. అంటే సరే, నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు చచ్చిన స్థితిలో ఉండొచ్చు, ఎండిన స్థితిలో ఉండొచ్చు. అవునా? పేరుకు మాత్రమే నువ్వు మిగిలి ఉండొచ్చు, ఇవన్నీ జరిగి ఉండొచ్చు, కానీ ఇంకా ఒక చాయిస్ ఉంది. ఏంటిది? ఆయన దగ్గరికి తిరిగి రావడానికి కదా. అంటే అది ఇవ్వలేదనుకో, అంతా చెప్పేసి ఫైనల్ గా మనం కన్క్లూజన్ అంటే సారీ, మనం ఒక సొల్యూషన్ ఇవ్వలేదనుకో. అందుకే సపోర్ట్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ లో సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, దేవుని సహాయం మరియు బలం. ఏంటిది? 5 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానం ఏమన్నా ఉందా అక్కడ? దేవుడు ఏం వాగ్దానం చేశాడు మనకి? అవునా? ఇలాంటి పరిస్థితులలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ప్రామిస్ ఏంటి? ప్రామిసే ఉండొచ్చు, అక్కడ ఆదరణ ఉండొచ్చు, ఇంకేదన్నా. దేవుని సాయంలోనే వాగ్దానంలో చూసుకోవాలి. అవును, దేవుని సహాయం గురించి కంప్లీట్. దేవుని సహాయం మరి బలం. దేవుడు నాకు ఎలా సహాయం చేస్తున్నాడు ఇప్పుడు ఈ విషయంలో? నన్ను దేవుడు ఎలాగా బలపరుస్తున్నాడు? కంప్లీట్ దేవుడే ఇక్కడ. అవునా? మళ్ళీ వేరే విషయాలు కాదు. నెక్స్ట్, గాడ్స్ కంఫర్ట్. దేవుడి ఆదరణ. గాడ్స్ కంఫర్ట్. దేవుడు ఎలా ఆదరిస్తున్నాడు ఇక్కడ? జూన్ ఎన్నో తారీఖు నుంచి స్టార్ట్ చేశారు? 12 తారీఖు నుంచా? ఓకే, అది కాదు, ఎన్ని ఆదివారాలు? సురేష్, నేను మ్యూట్ చేసుకోవా? 2, 3. సో ఏంటి గాడ్స్ కంఫర్ట్? ఏంటి దేవుని ఆదరణ? ఆ వాక్యంలో మనకు ఎలా దొరుకుతుంది? ఎలా ఆదరిస్తున్నాడు? మూడోది, హోప్ ఇన్ గాడ్. దేవుని అందరి నిరీక్షణ ఏంటి? ఆ వాక్యంతో ఆ భాగం ద్వారా దేవుడు మనకు ఒక నిరీక్షణ తెలుస్తున్నాడు. ఎలాంటి నిరీక్షణ ఇస్తున్నాడు? ఎంత నిరీక్షణ ఇస్తున్నాడు? ఎందుకు ఎదురు చూడమంటున్నాడు? ఎందుకు నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు? లేదా ఆశ కోల్పోవద్దు, విశ్వాసంతో ఉండండి. అవునా? ఇవన్నీ మాటల్లో ఒక నిరీక్షణ కనిపిస్తుంది మనకి, ఎలా దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. నెక్స్ట్, 4వది, డివైన్ ఇంటర్వెన్షన్. ఏంటిది? దేవుని జోక్యం. దేవుడు ఆ పరిస్థితుల్లో ఏ విధంగా నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. మనసార్లు మన జీవితంలో చాలా విషయాల్లో దేవుని జోక్యాన్ని అనుమతించమా? అవునా? మనమే జోక్యం చేసుకుంటాం, మనుషులను జోక్యం చేసుకున్నా లేకపోతే మనుషులు ఈవెన్ మన విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు దేవుని జోక్యమే చేసుకోవాలి, మనం జోక్యం చేసుకోకూడదు. ఈవెన్ ఇతరుల జీవితాల్లో కూడా మనం జోక్యం చేసుకోకూడదు కొన్ని సందర్భాలు వచ్చినాం. అవునా? అసలు మనకు సంపూర్ణమైన అధికారం లేదు ఇతర జీవితాల్లో జోక్యం చేసుకోవడానికి. వాస్తవం చెప్పాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, బలపరచడం, ప్రోత్సహించడం వరకు మన పని ఉంటుంది, కానీ వాళ్ళు నడిపించే విషయంలో కంప్లీట్ మనం ఎలాంటి జోక్యం చేసుకోవడానికి ఉందో లేదో చూసుకోవాలి. అంటే వాళ్ళ లైఫ్ను మనం లీడ్ చేయకూడదు. లైఫ్ను
ఆధ్యాత్మికంగా బలపరచాలి, ఎదిగించే విషయంలో సహాయం చేయాలి తప్పించి లైఫ్నే పాలించు. పరిపాలించకూడదు. అంటే అక్కడ దేవుడి జోక్యం మాత్రమే ఉండాలి. ఫైనల్ గా పరిపాలన ఆ? పరిపాలన చివరికి ఫైనల్ గాడ్స్ విక్టరీ, దేవుడిచ్చే విజయం ఏంటి అక్కడ? అది పాపం కావచ్చు, అబద్ధ బోధ కావచ్చు, అబద్ధ బోధకుల విషయం కావచ్చు, ఒక అసత్యం కావచ్చు, ఒక నీ బలహీనత కావచ్చు, నీకున్న శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు. సో అక్కడ నీకు దేవుడు ఇచ్చినటువంటి విజయం ఏంటి, అది నువ్వు తీసుకోవాలి అక్కడ విషయం. దేవుడు ఇక్కడ ఈ విజయం ఇస్తున్నాడు. ఓకే, చూడండి, మనం 4 పాయింట్లు వేసుకున్నాం మెసేజ్లో. ఏ ఫర్ అడ్మానిషన్స్, ఆజ్ఞలు, ఉపదేశాలు లేదా హెచ్చరికలు. మనం చదివినటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఉపదేశాలు ఏంటి, ఆజ్ఞలు ఏంటి, ఏం హెచ్చరికలు చేయబడ్డాయి, ఏమేమి హెచ్చరికలు మన కోసం చేయబడ్డాయి. సో చాలా జాగ్రత్తగా మనం చూడాలి. సో ఆజ్ఞలు, ఉపదేశాలు, హెచ్చరికల్లో ఏం చూడాలి అంటే మళ్ళీ 5 విషయాలు: డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి మరియు చేయకూడదు. రాసుకోండి, చేయవలసినవి మరియు చేయకూడదు. ఈ లేఖనంలో ఏది మనం చేయమని చెప్తున్నాడు, ఏది వద్దని చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు చింతించొద్దు అన్నప్పుడు చింతించొద్దు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలంటే వెతకాలి. అవునా? డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం? డూస్ డోంట్స్ చేస్తాం. అవునా? నిజమే కదా? చూడండి, మనకు చాలా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడు ప్రభు వచ్చి ఒక సందేశంలో ఏమని చెప్పాడంటే, ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పి ఒక సందేశం ఇచ్చి ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఉందా? డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి ఇప్పుడు మాటల్లో? ఉన్నాయి కదా. ఏది చేయాలో ఉంది, ఏది చేయకూడదో క్లారిటీగా ఉంది. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ డూస్ చేయట్లేదు, డోంట్స్ చేస్తున్నాం. అవునా? చేయవలసినవి చేయట్లేదు, చేయకూడనివి చేస్తున్నాం. ఇప్పుడు చేయవలసినవి చేసి చేయకూడదు చేస్తే ఏమవుతుంది? చేయవలసినవి చేయకుండా చేయకూడదు చేస్తే మళ్ళీ అన్నెసెసరీ వరి వస్తుందా రాదా? అవునా? అంటే మనం ఎక్స్ట్రా వరిని తెచ్చుకుంటున్నాం. అవునా? ప్రభు చెప్పినట్టు వినకుండా అదనపు చింతను, అదనపు వ్యాకులతను మనం కలిగి ఉన్నాం. అవునా? అంటే మనకు ఉన్న చింతలు కాకుండా, ఉన్న వ్యాకులతలు కాకుండా ఎక్స్ట్రా బర్డెన్ తీసుకుంటున్నాం. నిజమా కాదు? అదే ప్రభు చెప్పినట్టు చేస్తే ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుందా? ఉండదు. అసలు ఎక్స్ట్రా బర్డెన్ ఉండకపోగా ఉన్న బర్డెన్ కూడా పోతుంది. అవునా? నిజమా కదా? కానీ మనకి అది పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నిజమంటారు కదా? దేవుడు ఇచ్చాడు, అది పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అరే ఏదో బరువు ఉంటేనే కదా నడవగలుగుతాం, మంచిగా అనిపిస్తుంది. చేతిలో ఏం లేకుండా ఖాళీగా నడిస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందా? అదే బరువు ఉందనుకో చేతిలో, ఓ 10-20 కిలోలు, కష్టంగా నడవచ్చు, అప్పుడప్పుడు ఆగవచ్చు 5 నిమిషాలు. ఏమంటారు? విశ్రాంతి తీసుకోవచ్చు మధ్యలో. అదే దేవుడు ఎలా ఉంటుంది అంటే మొత్తం విశ్రాంతి ఉన్నట్టే ఉంటుంది ఒకసారి. అది మనకి ఇష్టం ఉండదు కాబట్టి మన బరువులు కాస్త మొయ్యాల అన్నట్టుగా విశ్వాసంలో ఉంది యాక్చువల్ చెప్పాలి అంటే. నెక్స్ట్ అడ్మానిషన్స్ లో ఏం చూస్తామంటే లిజన్ అండ్ అవాయిడ్, వినవలసినవి మరియు వినకూడదు. అవునా? ఏం వినాలో ఏం వినకూడదు కూడా ఒకవేళ లేఖనంలో ఉంటే మనం నేర్చుకోవాలి. ఎవరి మాట వింటున్నాం, ఎవరి మాట వినట్లేదు, ఏది వింటున్నాం, ఏది వినట్లా. వినే విషయంలో బైబిల్లో జాగ్రత్తలు ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఏం వింటున్నావో జాగ్రత్త చూసుకో. సరైన వింటున్నావా లేదా? సో వినాల్సిన వినకూడని కూడా మనము నేర్చుకోవాలి లేఖనం దగ్గర ఉండి. నెక్స్ట్ వాచ్ అండ్ గాడ్, చూడవలసినవి మరియు చూడకూడనివి. బైబిల్లో ఏదైనా చూడకూడదు అంటే చూడకూడదు, చూడమంటే చూడాలి, అంతే. అవునా? ఏదైనా కావచ్చు, పాపం కావచ్చు, చూడకూడదంటే చూడకూడదు. మోహం చూపులు అంటే వద్దంటే వద్దు. వీధులను చూడమన్నాడు అనుకో, ఏం చేయాలా? చూడాలి, కనిపించి చూడాలి. ఎవరు చూడాలో అని అంటే ఏదైనా కావచ్చు, అది చూడాలి, చూడరు కూడా. అక్కడ ఏమున్నా మనం రెండింటికి అన్నింటికి అప్లై చేసుకుంటే మంచిది.
నెక్స్ట్ ఏంటంటే ఆస్క్ అండ్ అవాయిడ్ ఆస్కింగ్. ఆస్క్ అండ్ అవాయిడ్ ఆస్కింగ్. అడగాల్సినవి తక్కువ అనుకో. మరియు అడగకూడనివి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అడగాల్సినవి అడగట్లేదు, కానీ అడగకూడని అన్ని చాలా అడుగుతున్నారు. అవునా? నాకు ఇది కావాలి అది కావాలి అని నన్ను అడుగుతున్నారు. అడగాల్సి మాత్రం అడగట్లా. అవునా? నీలాగా మారాలని మాత్రం ఎవరు అడగట్లే. నీ పోలికలకు రావాలని ఎవరు అడగట్లా. నా ప్రాచీన స్వభావం జయించడానికి శక్తిని మన ఎవరు అడగట్లే. మన బలహీనతలు పాపాన్ని కంప్లీట్ గా ఓవర్కమ్ చేసే విధంగా కృప చూపించమని ఎవరు అడగట్లేదు. కంప్లీట్ గా అంటే అర్థం ఏంటంటే మన పరిపూర్ణులు ఇక్కడే అయిపోతాం అన్నట్టు కాదు. పరిపూర్ణతలోకి వెళ్ళడానికి మన ప్రయత్నము చేయట్లేదు. ఎప్పుడు చూసినా మనకు శరీర సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, అవునా, ఈ భూ సంబంధమైన విషయాల్లోనే మనం అడుగుతున్నాం. ఈవెన్ అడుగుడి మీకు ఇవ్వడం అనే పాఠ్యభాగంలో కూడా ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా చెప్పాడు. అవునా? అయినా కానీ అట్లా. అయినా కూడా మనం అడగలేదు. ఏదైతే అడగొద్దా అడుగుతున్నాం, కానీ ఆడ అడగాల్సిన కూడా చెప్పాడు. ఏం అడగాలని చెప్పాడు. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి కదా. మన పరిశుద్ధాత్మ నడిపింపు అడుగుదామా ప్రతినిత్యం? అలా పరిశుద్ధాత్మ దేవుని అడుగు అన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. సరే, పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏం కావాలా? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అవునా? ఆత్మ నడిపింపు కావాలి మనకు ప్రతిదినం. కానీ మనం అడుగుతాం ఆత్మ నడిపింపుని. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నీకు ఇష్టం అన్నట్టుగా నన్ను నడిపించు, నా ఇష్టం కాదు అని అడుగుతామా? నా ఇష్టమైన వస్తాను. సో చాలా ఉన్నాయి అడగాల్సినవి, అడగకూడదు. అవునా? సుఖభోగం ఎంత అడగకూడదు అంది. ఏం అడగాలో కూడా ఉందాడ. అవునా? అవే అడుగుతాం. దేవుని చిత్తాన్ని అడగాలి, కానీ అడగం. సో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇది ఏలో చూసాం. జీ ఫర్ గాడ్లీ ప్రాక్టీసెస్. అంత విన్న తర్వాత దైవిక ఆచరణ లేకపోతే ప్రయోజనమా? 1 hour ప్రసంగం విన్నాం, అప్లికేషన్ లేదనుకో. దైవిక ఆచరణ, గాడ్లీ ప్రాక్టీసెస్. జీ ఫర్ గాడ్లీ ప్రాక్టీసెస్. ఎంత బాగుందో చూడండి. ఏంటిది? గాడ్లీ ప్రాక్టీసెస్ లో మనం నేర్చుకున్నటువంటి వాక్య భావన, ఆత్మీయ సూత్రాలు ఏంటివి? స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఆత్మీయ సూత్రాలు ఏమున్నాయి? ఆత్మ సంబంధంగా మనం అనుభవించుకోదైన సూత్రాలు ఏంటి? అందులో తీసుకోవాల్సిన ఆత్మీయ సూత్రం ఏంటి? అవునా? నిజంగా మనం ఆత్మీయ సూత్రాలు తీసుకుంటున్నామా? ఒక ప్యాసేజ్ మీరు చదువుతున్నప్పుడు, పర్సనల్ స్టడీ కూడా కావచ్చు, మీరు ఎక్కడో మెసేజ్ వినడంలో కాదు, ఈవెన్ పర్సనల్ స్టడీలో కూడా మనం ఏం తీసుకోవాలి? ఆత్మీయ సూత్రాన్ని మన జీవితంలో తీసుకోవాలి, అనుభవించుకోవాలి. రెండో స్పిరిచువల్ హ్యాబిట్స్, ఆత్మీయ అలవాట్లు. ప్రార్థన, వాక్య జ్ఞానం అంటే వాక్య ధ్యానం, సహవాసం. ఇవన్నీ ఇప్పుడు మనం లేఖనం చదువుకుంటాం ఎవ్రీ 10, 24, 20. కొందరు మానుకొని ఉన్నట్లుగా సంభాషణ కూడా మానక అని చదివి మానేసినాం అనుకో. ఇప్పుడు స్పిరిచువల్ డిసిప్లిన్ వచ్చినట్ట, హ్యాబిట్స్ నేర్చుకున్నట్ట లేదా? సో మీరే చెప్పండి. నీకు తెలుసా, సంఘము గురించి తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే దీన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తారు, సహవాసం. అవునా? సంఘం అంటే ఏంటో తెలియని వాళ్ళకంటే సంఘం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సంఘం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఇక మేము సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా అనుకునే వాళ్ళు కూడా తయారవుతున్నారు. అంటే చూడండి ఎంత దారుణమైన విషయం. అవునా? సంఘంగా కూట మానవద్దు. ఇప్పుడు ఆత్మీయ డిసిప్లిన్. అవునా? కూట మానకూడదు అన్నది ఆత్మీయ క్రమశిక్షణ. ఒక లేఖనం చదువుతున్నప్పుడు మనం తీసుకుంటున్నాం అందులోకి వెళ్ళి ఆత్మీయ క్రమశిక్షణ అని. సో నేను రకరకాల ఉదాహరణలు చెప్తున్నాను. మనం ఒకే ప్యాసేజ్ ఇవన్నీ ఎలా తీసుకోవాలో కూడా మనం చూద్దాం. ఓకే, అది మనం నేర్చుకునే. ఓకే, మూడోది స్పిరిచువల్ డిసిప్లిన్. నాలుగోది స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఆత్మీయ ఆచరణ. ఓకే, హ్యాబిట్స్ అయిపోయినాయి, డిసిప్లిన్ క్రమశిక్షణ, అలవాట్లు. సో ప్రాక్టీసెస్ ఆత్మీయ సాధన, ఆత్మీయ ఆచరణ పైన వచ్చింది రాలేదు. ప్రిన్సిపల్ సూత్రాలు, ఇందులోకి వెళ్ళి మనం ఏ ఆత్మీయ సూత్రాన్ని తెలుసుకున్నాం. సూత్రం వేరు, మనం ఆ సూత్రాన్ని అనుసరిస్తాం, ఆచరిస్తాం. ఓకే, చూడండి.
స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆత్మీయ సూత్రాలు, స్పిరిచువల్ హ్యాబిట్స్ ఆత్మీయ అలవాట్లు, స్పిరిచువల్ డిసిప్లిన్ ఆత్మీయ క్రమశిక్షణ, అలవాట్లలో ప్రార్థన, ఆ, వాక్య ధ్యానము, నేర్చుకోవడము కదా. క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ, మన జీవితం ఆధ్యాత్మికంగా ఎలా నడిపించుకుంటున్నాం అంటే శరీర సంబంధమైన విషయాలను ఎలా జయించుకుంటూ ఆత్మీయ క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నాం. 4 స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆత్మీయంగా మనం ఎలా ఆచరిస్తున్నాం ఆత్మీయ జీవితాన్ని. చివరిగా 5 స్పిరిచువల్ గ్రోత్ ఆత్మీయ అభివృద్ధి. ఇంత ముందు కంటే ఇప్పటికి మనం నిజంగా ఆత్మీయ అభివృద్ధి చెందామా లేదా? ఎంత ఎదిగాం? ఓకే, సో చూడండి, గాడ్లీ ప్రాక్టీసెస్ లో మళ్ళీ 5 విషయాలు చూసాం మనం. ఎంత బాగున్నాయి చూడండి. చివరిగా ఈ ఫర్ ఎసెన్స్ అండ్ ఎగ్జార్టేషన్, సారాంశం మరియు ఆత్మీయ గద్దింపు లేదా పిలుపు, హెచ్చరిక. చివరి కన్క్లూజన్ ఏముంటాయి తెలుసా ఇందులో? అండర్స్టాండింగ్ ద మెసేజ్. ఫైనల్ గా ఏం అర్థం చేసుకున్నావు ఈ మెసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి నువ్వు సందేశం ఏం అర్థం చేసుకున్నావు? ఈ ప్యాసేజ్ లో ఉన్నటువంటి మెసేజ్ ఎలా అర్థం చేసుకున్నావు? ఏం అర్థం చేసుకున్నావు? ఏమన్నా అర్థమైందా? ఫైనల్ గా అబ్బా బాగా చెప్పాడండి కాదు, ఎంత అర్థమైంది? 1 అవర్ అబ్బా అద్భుతంగా చెప్పాడు కాదు, ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్. మనం ఎంత అద్భుతంగా చెప్పినామని కాదు, అమ్మాయి ఈ రోజు నేను 1 అవర్ అద్భుతంగా చెప్పిన తెలుసా మెసేజ్. నువ్వు ఎంత అద్భుతంగా చెప్పిన ప్రజలకు ఎంత అర్థమైంది, వింటున్నప్పుడు నీకెంత అర్థమైంది, ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎంత అర్థమైంది. సో 2 ఇంటర్నలైజింగ్ ద మెసేజ్. ఇంటర్నలైజింగ్ ద మెసేజ్ అంటే సందేశాన్ని అవగతం చేసుకోవడం. నువ్వెంత అవగతం చేసుకున్నావు? నువ్వంత టోటల్ మెసేజ్ విన్నావు, నువ్వెంత అవగతం చేసుకున్నావు? అప్పుడు ఎవరైనా విన్న తర్వాత ఏమర్థమైంది అని అంటే మనం చెప్పింది తప్పించి వాళ్ళు ఇంకోటి చెప్తారు అనమాట. సో అది ఎట్లా చెప్పినా నువ్వు అదెలా అవగతమైంది నీకు? ఎవరొస్తారు అనంటే అబ్బా ఏమర్థమైంది ఈరోజు నేను కృప గురించి మాట్లాడినా కదా అని అంటే కృపాని అమ్మాయి తెలుసు. కృపాని అమ్మాయిని పెళ్లి చేసుకోమని అర్థమైంది అన్నాడు. నా కృపానికి చాలండి. సో నేను చెప్పింది ఏంటి, నువ్వు అవగతం చేసుకుంది ఏంటి, అర్థం ఎంత చేసుకున్నావు, దాన్ని ఎంత అవగతం చేసుకున్నావు. 3 యాక్సెప్టింగ్ ద మెసేజ్. మెసేజ్ యాజ్ ఎ కమాండ్, నాట్ ఓన్లీ మెసేజ్. యాక్సెప్టింగ్ ద మెసేజ్ యాజ్ ఎ కమాండ్, సందేశాన్ని ఆజ్ఞగా స్వీకరించడం. ఈరోజు ఒక సందేశం ఇవ్వబడ్డది, మనం ఆజ్ఞగా తీసుకుంటున్నామా? చాలా మంది తీసుకోరు కదా, అక్కడే అయిపోతుంది. ఆదివారమో లేకపోతే ఎక్కడో మనం విన్న సందేశం ఆపేస్తున్నామా, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం మన జీవితంలోకి? ఆజ్ఞగా తీసుకుంటున్నామా నిజంగా? ఆజ్ఞగా స్వీకరించడం. 4వది అప్లైయింగ్ ద మెసేజ్, సందేశాన్ని అన్వయించుకోవడం. నువ్వు ఆజ్ఞగా తీసుకుంటే అన్వయించుకుంటావు. అసలు ఆజ్ఞగానే స్వీకరించకపోతే అన్వయించుకుంటావా? మీరే చెప్పండి. ఈరోజు చాలా వరకు ఎందుకు అన్వయించుకోవట్లేదు అని అంటే, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోదు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోవాలనేది ఎవరు ఆజ్ఞగా తీసుకోవట్లేదు. నిజమా కదా? నీకు అది ఆజ్ఞ అనిపిస్తే అన్వయించుకునేవాడు. నీకు అది ఆజ్ఞలాగా అనిపించలేదు ఎప్పటికీ. అనిపించిందా? మా ప్రభాకర్ ఎప్పుడన్నా ఆజ్ఞలాగా అనిపించిందా ఆ సందేశం? నీకున్నేంత బీదలకు ఇచ్చినప్పుడు అని అన్నప్పుడు అది ఎవరికన్నా అర్థమైంది ఆజ్ఞగా? ఆజ్ఞ నీకు తెలియకపోతే నువ్వు అన్వయించుకోలేవు. అవునా? ఈ భూమి మీద మనము కేవలం పరదేశంలో మాత్రమే, యాత్రికులు మాత్రమే అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆజ్ఞగా తీసుకున్నారా? ఏం చెప్పండి. మీరు ఆజ్ఞగా తీసుకునేదంటే అన్వయించుకున్నాం ఎప్పటికో. ఆజ్ఞగా తీసుకోలేదు కాబట్టి అన్వయించుకోలేకపోతున్నాం, అప్లై చేసుకోవట్లేదు. చదువుతున్నాం అంతే, జస్ట్ వీఆర్ రీడింగ్ కదా, జస్ట్ వీఆర్ లిజనింగ్. అన్వయింపు ఎందుకు కొరత ఉంది క్రైస్తవ సమాజంలో?
బైబిల్లో చాలా ఉన్నాయి. వ్యభిచరించకూడదు కావచ్చు, దొంగతనం చేయకూడదు కావచ్చు, అవునా, పొరుగు వాళ్ళని ఆశించకూడదని కావచ్చు. ఇవి ఆజ్ఞలుగా తీసుకుంటే సమస్య ఉండదు. ఆజ్ఞగా తీసుకోవట్లేదు కాబట్టి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. పెళ్లి దగ్గరికి వస్తే కట్న కానుకలు ఏదో రకంగా అడగాలి, పొరుగు వాళ్ళని ఆశించాల్సింది. అంటే మనము లేఖనాలను ఎప్పుడైతే ఆజ్ఞగా తీసుకోమో అన్వయించుకోం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆజ్ఞగా తీసుకున్నాం ఎవరైనా? నిజం చెప్పండి. చాలా మంది ఆజ్ఞగా తీసుకోలేదు కాబట్టి ఈరోజు డబ్బు వెనకాల పడి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు మనకు అలా ఉందే కనబడుతున్నారు కదా. ఈజీ మనీ కావాలని వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా నష్టపోయారు ఆ డబ్బు వెనకాల పడి. కొద్దిగా చిన్నగానో పెద్దగానో నష్టమైతే పోయాడు. నష్టపోయిన అదొకటే నష్టపోయారా? సమయాన్ని నష్టపోయారు, జీవితంలో కాలం కదా కొంత వ్యర్థం చేసుకున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కాస్త పుట్టుబాటైంది. వెనకబడ్డారా లేదా? లేదు నేను పర్లేదని చెప్పానంటే ఎవరు చెప్పలేరు. నేను పెద్ద అంతగా ఏమో నాకు ధనాపేక్ష లేదంటున్నావు, కానీ నువ్వు వెళ్ళిన నీ ఇన్వెస్ట్మెంట్ వల్ల నువ్వు ఏదో కారణం చేస్తే వెనకబడ్డావా లేదా? సమయాన్ని వృధా చేస్తున్నావా లేదా? కాలాన్ని మానసికంగా నువ్వు నీ శక్తిని వినియోగించినవా లేదా? ఎక్కడ వృధా కాలేదని ఎలా చెప్తావు? సో ఇవన్నీ జస్టిఫికేషన్స్ అన్నమాట. అంటే లేఖనాలను మనం గౌరవించకుండా మనల్ని మనం ఏం చేస్తున్నాం? సమర్థించుకుంటాం. లేఖనాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఫైనల్ గా లాస్ట్ 5th వన్, డిమాన్స్ట్రేటింగ్ అండ్ ద మెసేజ్ ఇన్ లైఫ్. డిమాన్స్ట్రేటింగ్ ద మెసేజ్ ఇన్ లైఫ్. సందేశాన్ని జీవితంలో ఆచరణాత్మకంగా చూపడం. ఒక సందేశాన్ని మన జీవితంలో ఆచరణాత్మకంగా చూపుతున్నాం అనుకో. లేఖనంలో అధికారులకు లోబడాలని చదువుకుంటాం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అస్సలు చూపమా? నిజమా కాదు? నాకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే దీనికి దొరకనోడు లేడని తీసుకున్నా. సిగ్నల్స్ ఎలా జంప్ చేస్తాం, రాంగ్ రోడ్లు కదా, వన్ వేలో ఎట్లా పీపుల్ రైడింగ్ ఎట్లా చేస్తాం, లైసెన్స్ లేకుండా పిల్లలకు మన అవసరాలు ఉన్నాయి కాబట్టి పనులు ఇచ్చి మరి పంపిస్తాం. అవునా, మన అవసరం తీరాలి అంతే. అవును కదా. ఇక్కడ అధికారులకు లోబడాలి లోబడకూడదని మనకెందుకు? అది ఆజ్ఞ కాదు. అందుకే జీవితంలో ఆచరణాత్మక చూపడంలో విఫలమైన. అవునా, నిజము కాదు. అందుకే మన పనుల కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ లేకపోయినా నడుపుతాం, ఇన్సూరెన్స్ లేకపోయినా నడుపుతాం, పొల్యూషన్ లేకపోయినా నడుపుతాం. మనకెందుకు అవి? పొల్యూషన్ కూడా చిన్నదా? 200. 200 కూడా ఏం చేస్తాం అక్కడే ఒక 6 నెలలు మేనేజ్ చేయాలని చూస్తాం. అవునా, మరి మీదికి వచ్చినప్పుడు చూద్దాం. ఏమంటారు? అబ్బాయి అసలు భలే ఉంటుంది తెలుసా క్రైస్తవులని, తప్పుగా అనుకోవద్దు. చిన్నదే కదా మన దృష్టి ఏంటిది? అది చిన్నది కావచ్చు, దేవుని ఆజ్ఞ చిన్నదా చెప్పండి? అధికారులకు లోబడమని చెప్పే ఆజ్ఞ చిన్నదా లేదా చెప్పండి మీరే. ఎలా డిసైడ్ అవుతున్నారు అంటే మనం సైకలాజికల్ గా, మనం మానసికంగా మన ఆలోచనలు ఎక్కడ అదైపోయినాయి మనకి. అర్థమవుతుందా? సరే, నీకు వెసులుబాటు కూడా కాదు, ఇవి సాధ్యమయ్యేటివన్నీ మనం ఖచ్చితంగా అనుసరించి తీరాలి. అవునా, ఇక గవర్నమెంట్ తప్పు చేసేది మనం ఏం చేయలేం. అవునా, దాన్ని మనం ఏం చేయాలి, మన బాధ్యత వయసు. కానీ మన వైపు ఎలా ఉన్నాం చూడండి. ఒక మెసేజ్ లో మనం ఎన్ని చూసినాం? 7x5 కదా, 35 అంశాలు. ఒక్కొక్కటి 2 నిమిషాలు చెప్పిన 70 నిమిషాలు. అర్థమవుతుందా? ఒకటి కనీసం ఒక 2 నిమిషాలు తీసుకున్నా కూడా ఒకరోజు ఒక సందేశంలో ఇవన్నీ చెప్పాలనుకుంటే 70 నిమిషాలు పడుతుంది. సో నేను అనుకుంటున్నాను చాలా ఇన్డెప్త్ స్టడీని ఇస్తుంది మెసేజ్. నాకు ఇది ఈ ప్రిన్సిపల్ నేను తయారు చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఇది అందరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి నాయకుడు దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు.
కానీ సందర్భం ఇది టీమ్ ట్రైనింగ్ అకాడమీలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ ఎవరైతే నాయకులుగా సేవకులుగా బోధకులుగా ఎవరు ఎదుగుతున్నారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా అవసరం. ఉన్నది బట్టిగా బోధించాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. ఇది మీరు దీన్ని ఫాలో కావాలి. ఓకే, ఇది టీమ్ ట్రైనింగ్ అకాడమీలో మ్యాండేటరీ. సో మ్యాండేటరీ అని అంటే ఈ విధానం గురించి చెప్తున్నాను. Yes. ఓకే, విధానం గురించి మాట్లాడాలి. ఎక్స్పోజిటరీ టీచింగ్, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, ఎక్స్పోజిటరీ ఎంత అవసరమో నీకు మెసేజ్ ఒక చిన్న టీం ద్వారా ఒక చిన్న ఫ్రేమ్ వర్క్, జస్ట్ చిన్న స్మాల్ ఫ్రేమ్ వర్క్, మెసేజ్ MESSAG చెప్పే వాళ్ళకైనా వినే వాళ్ళకి అంత అవసరం. అర్థమవుతుంది కదా. ఇది మీరు ఫాలో అయ్యి చూడండి ఎలా ఉంటుందో. ఒక్కసారి మీరు అనుసరించి చూడండి దీన్ని. ఓకే, మళ్ళీ మనకు సాగులు ఉన్నాయి, నాకు అంత టైం లేదు లేదు. పని మీద పెన్ను పేపర్ పట్టాలి. ఇది చేయాలంటే ఏం కావాలా? పెన్ను పేపర్ ఖచ్చితంగా పెన్ను పేపర్ ఖచ్చితంగా ఉండాలి. మనకు అలవాటు లేదు ఏంటిది? పెన్ను పేపర్ పెన్ను పేపర్. టైం. అవునా, మనకు అలవాటు లేదు పెన్ను పేపర్. నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు సంఘంలో స్వేచ్ఛ ఉంది, అందరూ మాట్లాడచ్చు. నేను ఏమంటున్నాను, మాట్లాడడానికి ముందు పెన్ను పేపర్ కాస్త పెన్ను పేపర్ పట్టండి, హార్డ్ వర్క్ చేయండి, కొంచెం వర్క్ చేయండి. నేను చెప్పాలనుకున్న ప్యాసేజ్ మీద వర్క్ చేయమని చెప్తున్నాను. అవునా, టైప్ చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి సీరియస్గా వచ్చేసి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చదివి దీన్ని చేయనప్పుడు మీరు ఆయన మరణాన్ని ప్రచురించదురు అనే మాట తీసుకొని మనం సమాజంలో సువార్త ఎలా ప్రకటించాలో తెలుసా అని చెప్పిండు అనుకో, ఎలా ఉంటది? ఇప్పుడు ఆ సందర్భం ఫెలోషిప్ అయిపోయిన వెంటనే అందరూ వెంటనే ఉన్న పొలంగా ఏం చేయాలా? స్వార్థ యాత్ర. బయటికి వెళ్ళి సువార్త యాత్రకి ఎలా స్వార్థ చెప్పమని చెప్తున్నాను, మరణాన్ని ప్రచురించాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చేసినాం అనుకున్నాం, ఏమైతే రైటేనా? సందర్భం. అది అసందర్భం. సో ప్రభురాత్రి భోజన సందర్భంలో అది విజువల్ గాస్పల్ అన్నమాట. ప్రేమ పంచుకోవాలి. విజువల్ గాస్పల్ మనం ఏం చేస్తున్నాం? వర్బల్ గాస్పల్ గా మార్చకూడదు. నువ్వు వర్బల్ గాస్పల్ గురించి మాట్లాడాలంటే ఏం చేయాలా? మార్క్స్ వార్తకి వెళ్ళాలి 16వ అధ్యాయం. అవునా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిండు. అది అక్కడికి వెళ్ళాలి, అది చెప్పాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వెళ్ళి చెప్పాలి. దేవుడు సమస్త జనులను ఎలాగా శిష్యులాగా చేయమన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ ప్యాసేజ్ నేను తీసుకున్నావు మూలవాక్యంగా? అవసరం లేదు. అది తీసుకున్నప్పుడు అది ప్రభురాత్రి భోజన సందర్భంలోనే చెప్పాలి. అవునా, అది సంఘంగా కూడి ప్రభురాత్రి భోజనంలో మాత్రమే మాట్లాడాల్సినటువంటి దానికి సంబంధించే మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ మరణం ప్రచురించండి అంట. ప్రచురించుదురు అన్నప్పుడు విజువల్ గాస్పల్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు మన సంఘం అనేటువంటి శరీరాన్ని స్థాపించి మనల్ని ఒక కుటుంబంగా చేసుకున్నాడు. మనం అందరము ఐకమత్యంగా ఉండి ఆయన ఒక మరణాన్ని ఏం చేస్తున్నాం, దాని యొక్క భావాన్ని ఇక్కడ చూపిస్తున్నాం. సంఘం ద్వారా పంచుకుంటున్నాం అంటే ఒకరికొకరు చెప్పుకుంటున్నాం, అరే మనమంతా ఒకటే, మేము ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, క్రీస్తు శరీరం సాటి అవయవాళ్ళం అనేది విజువల్ గా చూపించాలి. అది సమాజానికి ఏం కావాలా? సాక్ష్యం ఉండాలి, సాక్ష్యంగా మిగిలాలి. అది కదా, అప్పుడే తర్వాత నువ్వు గాస్పల్ చెప్పాలి. ఇది లేకుండా నువ్వు గాస్పల్ చెప్పిన ప్రయోజనం లేదు. అవునా కదా, మనం కదా ఇక్కడ చూపించుకోవాల్సింది. సో విజువల్ గాస్పల్, వర్బల్ గాస్పల్ కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది వర్బల్ గాస్పల్ యొక్క విజువల్ నిజ స్వరూపం అంట. ప్రభురాత్రి పోయిన సందర్భంలో వర్బల్ గాస్పల్ మనం ప్రాక్టికల్ గా విజువల్ గా చూపించే సందర్భం కదా. ఎస్, గాస్పల్ ఉంది, కానీ ఎట్లా ఉంది? విజువల్ గా ఉంది. ఇక్కడ విజువల్ గా చూపించమంటున్నాను, విజువల్ గా కనబరుచుకుంటున్నాను. ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి అద్భుతాన్ని విజువల్ గా ప్రజలకు అంటే అందుకే మనం ఒక లేఖనాన్ని తీసుకున్నప్పుడు స్టడీ చేయకుండా చెప్పడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ నువ్వు బిజీగా ఉంటా, నెక్స్ట్ వీక్ చెప్పు. అవునా, నీ బిజీని ఎవరు తప్పుపట్టరు. ఓకే, కొన్నిసార్లు చాలా కార్యాలలో ఉంటావు, చాలా బిజీగా ఉండొచ్చు. నువ్వు ఆ వారం అంతా నీకు బైబిల్ స్టడీ చేసే అవకాశం దొరికి ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పు ఓపెన్గా, నేను ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పాను. అవునా, నేను సిద్ధంగా లేని ఈ వారం. సింపుల్ గా అయిపోతుంది. సిద్ధంగా లేకపోయినా సిద్ధంగా ఉన్నట్టు
చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు సిద్ధంగా లేవు కదా, సిద్ధంగా ఉన్నట్టు ఎందుకు? నువ్వు రెడీ లేవు, రెడీ లేకపోతే రెడీ లేదని చెప్పు. అంతే కదా. సో అది మంచిది కాదు, సంఘానికి క్షేమము కాదు. సో అర్థమైంది కదా మెసేజ్. ఏం ఫర్ మెయిన్ బ్యాక్ మెసేజ్ కాదు, ఏం ఫర్ మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏమేమి చూసాం? ఒక్కొక్కరు చెప్పండి, ఎవరన్నా ఒకరు చెప్పండి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఒకరొకటి చెప్పిన తర్వాత వదిలేయండి, ఎవరన్నా చెప్తారో లేదు చూద్దాం. ఒకటి చెప్పండి. ఓకే, ఆథర్ పూర్తి ఆథర్ బ్యాక్గ్రౌండ్ తెలుగులో అదే చెప్పండి. రచయిత నేపథ్యం. సరే ఇప్పుడు చెప్పు, నువ్వు రెండో చెప్పు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే చారిత్రక నేపథ్యం. మరొకటి ఏంటి? జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్. చూసి చెప్తున్నావా? ఓకే, వెరీ గుడ్. భౌగోళిక నేపథ్యం. నాలుగోది కల్చరల్ బ్యాక్గ్రౌండ్, సాంస్కృతిక నేపథ్యం. ఐదోది ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, శ్రోతల యొక్క నేపథ్యం. ఆ సందేశం ఎవరు వింటున్నారు, వారి నేపథ్యం ఏంటి? చూడండి, మెయిన్ బ్యాక్గ్రౌండ్ లో 5 రకాల బ్యాక్గ్రౌండ్ చూసాం. ఈ ఫర్ ఎక్స్ ఏంటిది? ఎక్సిజీసస్ కదా. ఏంటిది ఎక్సిజీసస్ అంటే? సో ఎక్సిజీసస్ అంటే ఎక్స్ అంటే వ్యతిరేకం, జీసస్ అంటే యేసు వ్యతిరేకం. సో అది ఎక్సిజీసస్ కాదు, ఎక్సిజీసస్, జీసస్ కదా. సో ఎక్సిజీసస్ అంటే ఏంటి? ఏమున్నాయి అందులో? ఎక్సిజీసస్ అంటే అర్థం గ్రంథార్థ వివేచన, గ్రంథాన్ని అర్థం చేసుకోవడం, గ్రంథాన్ని వివేచించడం. ఓకే, ఏమేమి వివేచించాలి ఇందులో? బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, వాక్యానుసారమైన అర్థ వివరణ. తర్వాత దేన్ని ఎక్స్ప్లెనేషన్, కరెక్టే, దేన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలా? స్క్రిప్చర్ అనేది ఇంపార్టెంట్. లేఖనాలను వివరించాలి, మన గురించి కాదు, లేకపోతే మన అనుభవాలు కాదు, అనవసరమైన అనుభవాలు కాదు, లేకపోతే మన పరిచర్యలను కాదు ఎక్కువ వివరించాల్సి. అవసరం అంతా మాట్లాడుతాం, అది వేరే విషయం. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్క్రిప్చర్. వాక్యం యొక్క వివరణ ఇవ్వాలి. ఏ వివరణ ఇవ్వాలి? వాక్యం యొక్క వివరణ. వాక్యం ఒకటి చదివి మనం వేరే వివరణ ఇవ్వకూడదు. కొంతమంది మీ అందరూ తెలుసు కదా, చాలా మంది వాక్యం చదువుతారు కానీ వివరణ అనేది అక్కడ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతారు. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్. మూడోది ఏంటి? ఓకే, మీరు చెప్పాలి, నేనే చెప్పాను. సందర్భానుసారమైన అర్థ వివరణ కదా. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అంటే ఏమని చెప్పాలి? ఆయన ఇప్పుడే గాయపడిన హస్తం నీ మీద ఉంచి నీ రోగాన్ని తీసేస్తున్నాడని చెప్పాలా? సో అలా చెప్పకూడదు కదా. నెక్స్ట్, ఈవెన్ మొదటి పేతురు 2:25 కూడా పేతురు రక్షణ సందర్భంలోనే అది చూపిస్తున్నాడు, అవునా? ఎక్కడ కూడా భౌతిక స్వస్థత అది చూపలేదు. నాలుగోది ఏంటి? ఇంటెండెడ్ మీనింగ్ అంటే ఉద్దేశిత అర్థ వివరణ. అంటే ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్, అవునా? ఎందుకు మాట్లాడుతున్నాడు పర్పస్ అంటే? ఇప్పుడు పౌలు దగ్గర నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. యావత్ క్రైస్తవ ప్రపంచం ఈ వాక్యానికి వేరే ఉద్దేశం లేని అర్థాన్ని తీసుకొచ్చింది. అక్కడ ఉద్దేశం వేరు, కానీ యావత్ క్రైస్తవ ప్రపంచం దాన్ని ఎలా తీసుకుంటుంది అంటే, నన్ను బలపరచువాని సమస్తం చేయగలంటే, నన్ను బలపరచువాని అంటే నేను ఈ ఉద్యోగము చేయగలిగాను అంటే సంపాదించాను. నన్ను బలపరచువాని అంటే నేను ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆయన నన్ను బలపరచాడు వాడి ర్యాంక్ తెచ్చుకున్నాను అంటే ఎక్కడ పడితే అక్కడ దాన్ని వాడేస్తున్నారు, విరివిగా వాడేస్తున్నారు. వాటి గురించే మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని నేను సమస్తం చేయాలి, నన్ను బలపరచాడు కాబట్టి నేను బిజినెస్ చేసి ఈజీ మనీలో లక్షలు సంపాదించాలి. అదేనా పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు ఎదుర్కొన్నా నేను భరించగలుగుతున్నాను, నిన్ను ఓర్చుకోగలుగుతున్నాను, ఎందుకంటే అది నన్ను బలపరచువాని అంటే అది సాధ్యం. ఆమేన్. చూడండి, దాని డెప్త్, ఆ మీనింగ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని అక్కడ తప్పించింది ఎక్కడ అప్లై చేసినా ఆ స్ట్రాంగ్నెస్ ఏమంటారు కనిపించదు, అవునా? లోతు కనిపించదు అక్కడ, అవునా?
పౌలు ఏం చెప్తున్నాడు అంటే నన్ను ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు నేను ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా నేను ఇంకా మూవ్ కాగలుగుతున్నాను, ఇంకా నేను ఉండగలుగుతున్నాను, ఇంకా నిలబడగలుగుతున్నాను అంటే కారణం ఆయనే. ఆమేన్. అర్థమవుతుంది అది అది చెప్పగలగాలి. మనం ఒకవేళ ఆస్తి కోల్పోయినా, అంతస్తు కోల్పోయినా, రేపు పిల్లలు కోల్పోయినా ఈ మాట చెప్పగలగాలి. అప్పుడు వర్తిస్తుంది. అవునా? నేను ఇంకా ఇదంతా జరిగినా నేను ఇంకా బ్రతికున్నాను, నేను ఇంకా నిలబడి ఉన్నాను అంటే ఇగో నన్ను బలపరచు అని అందే ఇది సాధ్యమైంది. ఆమె అక్కడ చెప్పాలి లక్ష్యం, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. ఎంత బాగుంది అంటే చూడండి, అది ఉద్దేశిత అర్థం. ఫిఫ్త్ వన్, ఒరిజినల్ మీనింగ్ అనాలిసిస్ అంటే మూలార్థ విశ్లేషణ. దాని యొక్క మూలం యొక్క అర్థం ఏంటి? అర్థం చెప్పాలా, ఉద్దేశం చెప్పాలి, రెండు కదా. మూలార్థ విశ్లేషణ చేయాలి, అసలు ఏంటి దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి. అదే కదా మనం బైబిల్లో సంఘము, చర్చ్ అని వాడినప్పుడు దేనికి వాడారు? మూలార్థ విశ్లేషణ. చర్చ్ అనేది విశ్వాసాలకి వాడాడు కానీ ఎక్కడ స్థలానికి, కట్టడానికి, బిల్డింగ్ ఎక్కడ వాడలేదు. కానీ దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ ఏంటంటే ఎంత చదువుకున్నా దాన్ని ఇప్పటికీ కట్టడాలకు, బిల్డింగే వాడుతున్నాం చర్చ్ అనే పదాన్ని. అదే అనమాట. అంటే మూలార్థ విశ్లేషణ చేయకపోతే ప్రమాదం. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం, తప్పుడు అర్థం వివరణ ఇస్తున్నాం, తప్పుడు అర్థాన్ని ఇవ్వట్లేదా? ఇప్పుడు యావత్ క్రైస్తవ ప్రపంచం కలిసి చర్చ్ అంటే ఏమని చెప్తున్నారు ఎక్కువ మంది? ఒక కట్టడానే చూపిస్తున్నాడు, ఇది చర్చ్ అంటున్నారు. అవునా? ప్రపంచంలో ఎవరు చర్చ్ చర్చ్ ఎక్కడ అని అడిగితే మనుషులను చూపించే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలియదు. మీరు అలాగే మీ చర్చ ఎక్కడ అని అడగండి, మేమే ఇక్కడ ఉన్నామని చెప్పగలుగుతారు ఎవరన్నా? చెప్పలేదు. అంటే మూలార్థ విశ్లేషణకు సమాజం ఎంత దూరం అయిపోతుందో చూడండి. అట్లా ఒక్కటే అని కాదు, అన్ని పదాలకి. వర్షిప్ అని చెప్పండి, అడగండి. ఇప్పుడు ఆరాధన అంటే ఏమిటి అని అడగండి. మూలార్థ విశ్లేషణ ఏం చేస్తారు? మ్యూజిక్ కదా. ఆరాధన అంటే ఏంటిది? మ్యూజిక్. ఆరాధన అంటే ఏంటిది? ఆర్డర్. ఆరాధన అంటే మెడ్లీ చేసుకొని డ్యాన్స్ చేయడం. అంటే చూడండి, మూలార్థ విశ్లేషణ చేయమంటే చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మూలార్థ విశ్లేషణ మనకి ఎప్పుడో మర్చిపోయాను, దూరం అయిపోయాను. మూలార్థ విశ్లేషణకి వెళ్ళి అరే ప్రోస్కనియో అంటే ఏంటి? గ్రేట్ హానర్, గ్రేట్ రెస్పెక్ట్, రెవరెన్స్. దేవుని ఆరాధన అంటే దేవుని గౌరవించడం కదా, దేవునికి విధేయత చూపించడం, మర్యాద చూపించడం, దేవుని పట్ల అధిక వినమ్రతను కనబరచడం. మన వినయమే చూపించడం. వెళ్ళి పాట పాడితే ఆరాధన అవుతుందా? అని చెప్పింది చేయకుండా పాట పాడితే ఆరాధన అవుతుందా? ఆ వినయం, విధేయత, వినమ్రత, మర్యాద. సో ఇప్పుడు ఏమైపోయింది? నువ్వు దేవుడు చెప్పినా చెప్పకపోయినా నువ్వు పాట పాడితే ఆరాధించినట్టే. అవునా కదా? అక్కడ ఆగిపోయింది మూలార్థ విశ్లేషణ. అర్థమవుతుందండి? ఎస్ ఫర్ స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్, శ్రమలు, కష్టాలు, సమస్యలు. ఇందులో 5 విషయాలు చూసాం. ఏమేమి ఉంటాయి? సహజంగా నీడ్స్, అవసరాలు కదా. నీ అవసరం ఏంటి? నీ ఆధ్యాత్మిక అవసరతనా, అది ఇంకొక అవసరతనా? నీ అవసరం ఏంటి? నెక్స్ట్ ఏంటిది? యాంగ్జైటీస్, ఆందోళనలు. మనిషికి ఉండేటువంటి చింతలు, వ్యాకులత, నీ ఆందోళన ఏంటి? సో మనిషి కొన్నిసార్లు రకరకాల ఆందోళనకు గురవుతూ ఉంటాడు కదా. నెక్స్ట్ ఏంటి? ఇన్సెక్యూరిటీస్. మనిషికి ఏమున్నది? అభద్రత భావం కదా. మానవుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మనిషి. అవునా? అభద్రత భావం. కొంతమందికి ఆర్థికంగా, కొంతమందికి కదా రకరకాలుగా, మరి కొంతమందికి ఈవెన్ స్పిరిచువల్ అభద్రత కూడా ఉండొచ్చు. అవునా? ఏమని? అసలు నేను పరలోకానికి వెళ్తాను, నేను రక్షణ పొందగలుగుతానో లేదు, డౌటే. అడిగితే వెళ్తామో లేదో అని చెయ్యాలి. చూడండి, అంటే ఎందుకు ఇన్సెక్యూరిటీ. నెక్స్ట్ ఏంటి? అబ్స్టాకిల్స్ అండ్ ఫియర్స్, అవాంతరాలు మరియు భయాలు. నీకున్న అవాంతరం ఏంటి? నీకున్న భయం ఏంటి? సో భయాలు, మర్చుకుంటే అవాంతరాలు, భయాలను తెలుసుకోవాలి. 5వది లాస్ట్ వన్ ఏంటి? స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటివి? ఆత్మీయ సంఘర్షణ ఏంటి? నీ సంఘర్షణ మోహచూప, నీ సంఘర్షణ ధనం పట్ల వ్యామోహమా, నీ సంఘర్షణ
పేరు సంపాదించుకోవాలి, గుర్తింప. నీ సంఘర్షణ ఏంటి? ఐడెంటిటీ క్రైసిసా? నలుగురిలో ఉన్నప్పుడు నాకు గుర్తింపబడాలనే సంఘర్షణ ఉందా నీకు? ఉం? ధనం పట్ల వ్యామోహం ఉందా? లేకపోతే స్త్రీల పట్ల ఆకర్షణ ఉందా? నీ సంఘర్షణ ఏంటి? ఉం? ఏదో ఒక సంఘర్షణ మాట్లాడుతుంది. లేకపోతే అబద్ధము నిన్ను డామినేట్ చేయాలనుకుంటుందా? అసూయ ఉందా? ద్వేషం, కలహం, మత్సరం, ఇవా అనే సంఘర్షణ నీకేదో ఆత్మీయ సంఘర్షణ ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకెళ్లకుండా నీకు ఒక సంఘర్షణ ఉందా? తెలుసుకో. ఏది నేను ప్రభావితం చేస్తాను? అసూయనా, ద్వేషమా, కలహమా, మేషర్గా మూడున్నటువంటి స్త్రీ వ్యామోహమా, లేకపోతే ధనం పట్ల వ్యామోహమా, లేకపోతే పేరు పట్ల వ్యామోహమా? అర్థమవుతుందా? సో ఇవన్నీ అనమాట. ఫోర్త్ డేస్ ఏంటంటే, సెకండ్ డేస్ లో ఏమున్నాయి? సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్, దేవుడి సహాయం మరియు బలం. గాడ్స్ ప్రామిసెస్. దేవుని బలం ఏంటో తెలుసా? దేవుడి మాట. ఒక్క మాట ఇచ్చిండనుకో, దానికంటే గొప్ప బలం ఏం లేదు కదా. ఎగ్జాంపుల్, ఈ మాట అంతం వరకు సహించిన వాడు రక్షించబడదు. అందులో పెద్ద ధైర్యం ఉంది తెలుసా. బలం దేవుడు మనకు, దేవుడు మాట బలం. చూడండి ఏమేమి విషయాలు ఉన్నాయి ఇందులో. గాడ్స్ ప్రామిసెస్, రెండోది గాడ్స్ కంఫర్ట్, దేవుని యొక్క ఆదరణ. శ్రమలో కూడా ఆదరించగలుగుతాడు. అవునా? ఆదరణ అంటే ఏంటిది? శ్రమ తీసేయడం కాదు, శ్రమలో కూడా నిన్ను ఆదరించడం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా మా శ్రమలు అంతకంతకు విస్తరిస్తున్నాయి అన్నాడు. అవునా? అర్థమవుతుందా? ఎందుకు శ్రమలు విస్తరిస్తున్నాయని చెప్తున్నాడు పౌలు? శ్రమలలో దేవుని ఆదరణ అంటే ఎట్టిదో మేము అనుభవించడానికి, తెలుసుకోవడానికి. దేవుడు మమ్మల్ని ఆదరించాలనుకున్నాడు. మరి ఆదరించాలంటే, ఆదరణ అంటే అర్థం కావాలి కదా. ఆదరణ అంటే అర్థం కావాలంటే ఏం కావాలంట? శ్రమలు విస్తరింపజేయాలి. అర్థమవుతుంది? మనకు ఆదరణ కావాలి, ఏమొద్దు? శ్రమలు. అందుకే ఆదరణ దొరకదు. దేవుని ఆదరణ దొరకాలంటే శ్రమలు కావాలి. ఓకే, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలా ఆదరించగలుగుతాడు? ఈ చిన్న గుండెకి అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు? ఎక్కడి నుండి వచ్చింది? ఒక పిరికి వాడు ఏంటి అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగాడు? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని ఆదరణ నుండి వస్తుంది. ఆమె అక్కడికి రావాలా. నెక్స్ట్ ఏముంది? ఓపెన్ గాడ్, దేవుని అందలి నిరీక్షణ. ఎక్కడ ఉండాలి నిరీక్షణ? దేవుని అందు, మనుషుల యందు కాదు. మన ఫైనల్ నిరీక్షణ దేవుడు. తర్వాత డివైన్ ఇంటర్వెన్షన్, అంటే దేవుని యొక్క జోక్యం. సో మన జీవితంలో దేవుని జోక్యం వాడు ఎంత ఉంటే అంత తీసుకోవాలి, ఎంత ఉంటే అంత మొత్తాన్ని తీసుకోవాలి. అవునా? ప్రభు దయచేసి ఇక్కడ నువ్వు జోక్యము చేసుకోకూడదు అన్నట్టు మనం ఇది నా లైఫ్ ప్రభా, ఈ పర్సనల్ విషయం, ఈ ఒక్క విషయంలో నువ్వు తలదూర్చదు ప్రభా అంటే మనం డైరెక్ట్ చెప్పాం కానీ ఇండైరెక్ట్ గానే చేస్తాం. అవునా? ఈ ఒక్క విషయంలో ప్రభా నా వల్ల అయితే లేదు, ఇది ఒక్కటి నన్ను వదిలేసి అంటే దేవుని జోక్యం చేసుకొని కొన్ని విషయాలలో. అవునా? ప్రభా నువ్వు ఏదైనా వింటా, నా భార్య విషయం వచ్చినప్పుడు మాత్రం నేను విన్నా. నువ్వు జోక్యం చేసుకోకు దయచేసి. నీ వాక్యాలు నాకు రుచించట్లేదు. అది నువ్వేమో మంచిగా చెప్పినావు, నీ సొంత దేహం వాళ్ళు ప్రేమించాలి అని చెప్పినావు, నా వల్ల అవ్వట్లే కాదు. ఈ ఒక్క విషయం నన్ను వదిలేసాను. ఇక్కడ ఇద్దరు జోక్యం చేసుకోకు దయచేసి అన్నట్టుగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తుంటాం. ఏమంటారు శ్యామ్? ఫైనల్ గా గాడ్స్ విక్టరీ, దేవుడిచ్చే విజయం. గాడ్స్ సపోర్ట్ లో, స్ట్రెంత్ లో ఏముంటదంటే దేవుడు ఎప్పటికీ మన విజయవంతులుగానే చేస్తాడు కానీ ఓటెంపాలు చేయడు. ఆధ్యాత్మిక విజయం. ఏ విజయం ఇది? ఆత్మీయ విషయమే. ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ గెలుపుతామని చెప్పట్లేదు. అవునా? అట్లయితే చాలా కష్టం. ఇప్పుడు క్రైస్తవుడు గేమ్ ఆడింది అనుకో, ఒలింపిక్స్ లో 100 మంది క్రైస్తవులు పాల్గొంటే అందరికి గెలవాలంటే కష్టం. సో అలాగే ఆ గెలుపు కాదు, ఆ విక్టరీ కాదు. అందరం అప్పుడు ఏంటిది మరి పరిస్థితి?
అపోజిట్ టీమ్ లో కూడా క్రిస్టియన్స్ ఉంటారు సో ఈ గేమ్స్ లేకపోతే ఆర్థికంగా నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదగడం కాదు ఈ విషయం. ఈ పాపం మీద విషయం, ఆధ్యాత్మిక బలహీనతల మీద, మన శారీరక మీద బలహీనతల మీద విషయం. ఆమె మన అసూయ మీద, మన ద్వేషం మీద, మన మోహ చూపుల మీద, మన యొక్క శరీర కార్యాల మీద, మన యొక్క ధనాపేక్ష మీద, అర్థమవుతుందా? పేరు ప్రఖ్యాతుల పట్ల ఉన్నటువంటి విషయాల మీద విషయం. ఐడెంటిటీ క్రైసిస్ ఈరోజు చాలా మంది సోషల్ మీడియా వచ్చినాక బయటపడ్డారు. అవునా? ఐడెంటిటీ సీకింగ్ ఎలా ఉందని. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఏంటిది? అడ్మానిషన్స్, ఆజ్ఞలు, ఉపదేశాలు, హెచ్చరికలు. చెప్పండి ఏమున్నాయి? డూస్ అండ్ డోంట్స్. చేయాల్సినవి, చేయకూడనివి. ఏం చేయాలో అది చేయాలి, ఏం చేయకూడదో అవి చేయకూడదు కదా. మనం తీసుకోవట్లేదు, లేఖనాలు చదువుతున్నాం కానీ వద్దు అన్న చేస్తున్నాం, చేయమన్నది చేయట్లేదు. అలవాటు అయిపోయాం మనం. అంటే ఇంకా మనం ఏదో తోట అయిపోయినామేమో బహుశా. క్రీస్తు దగ్గర రాలే ఇంకా. వద్దన్న పండు తినడం అలవాటు అయిపోయింది కదా, అక్కడే అయిపోయినాం మనం, ఇక్కడికి రాలా. తోట నుంచి బయటకు వస్తలేరు ఎవరు. ఏమన్నంటే తోటకి వెళ్ళిపోతున్నారు. ఆ ఘాటి నుంచి బయటకు రండి దయచేసి. అయిపోయింది అక్కడి నుంచి. క్రీస్తు మనం విడిపించేసాడు, ఎక్కడికో తీసుకొచ్చాడు ఆయన. అవునా? వద్దన్నది చేయమన్న దగ్గర నుంచి వెళ్ళి చేయమన్నది చేసేటువంటి శక్తివంతులుగా చేశాడు ఇప్పుడు. ఆమె సో ఇంకా నెక్స్ట్ లిజన్ అండ్ అవాయిడ్. వినవలసినవి మరియు వినకూడదు. ఏం వింటున్నావో జాగ్రత్త. మనం సరైన వినకపోతే చాలా ప్రమాదం. అందుకే ఇప్పుడు మేము వదిలేసాం అనుకో, కెమెరా పెట్టి ఒక గంట సేపు వదిలేస్తే అర్థమైపోతుంది మనం ఏం మాట్లాడతామని, ఏం వింటున్నాం అనేది రోజు. అవునా? ఒక్కొక్క నిమిషాలు అన్ని బయటకు వస్తాయి. నిజమా కదా? హృదయం నిండి దాన్ని బట్టి ఎవరు మాట్లాడుతుంది. వారం అంతా ఏం నింపుకున్నో తెలిసిపోతుంది ఒక గంట సేపు వదిలేస్తే. ఏమంటావు ప్రభాకర్? నెక్స్ట్ వాచ్ అండ్ గాడ్. ఏంటిది? చూడవలసినవి మరియు చూడకూడదు. నీ హృదయాన్ని అవుట్ చేసుకోవాలి. అవునా? నీ హృదయాన్ని భద్రపరచుకోవాలి, నీ మనస్సును భద్రపరచుకోవాలి, నీ చూపులని ఆధీనంలో ఉంచుకోవాలి. ఏదేం చూడకూడదు? స్త్రీలను చూడకూడదు, మోహం చూపు చూడకూడదు, ధనమును చూడకూడదు. అవునా? డబ్బును చూస్తే ఏమైతుంది? ఆశ పెరుగుతుంది. అవునా? అనవసరమైన చూడకూడదు. అవునా? మీరే చూసుకోండి. పక్కన మీకంటే పెద్ద బిల్డింగ్ ఉంటే దాన్ని చూడగానే ఆశ పడుతుంది. మా బిల్డింగ్ కూడా ఎలా ఉంటే బాగుంది అనిపించవచ్చు బహుశా. ఓకే, మర్చిపోండి, చూడండి కానీ మర్చిపోవాలా. అంటే జస్ట్ ఎగ్జామ్. అంటే మనం ఏం చూస్తున్నాం ఈరోజు? మనం చూడాల్సినవి చూడకూడదు. వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. అవునా? ఏం చూడమంటున్నాడు? పైన క్రీస్తునే చూడమంటుంది. అవునా? ఎక్కడ చూడాలి? క్రైస్తవుడు పైన వాడినే చూడాలి. మనం ఎక్కడ చూస్తున్నాం? మనసు ఎక్కడ ఉండకూడదు? భూసంబంధమైన వాడి మీద ఉండకూడదు వాస్తవాన్ని. అవునా? భూసంగం అంటే శరీర కార్యాలు మెన్షన్ చేశారు అక్కడ. ఈవెన్ ధనాపేక్ష కూడా మెన్షన్ చేశాము. ఎక్కడ ఉంది మన మనసు? ఆస్క్ అండ్ అవాయిడ్ ఆస్కింగ్. అడగవలసినవి మరియు అడగకూడదు. ఏం అడగాలి దేవుని? వాక్యానుసారమైన జీవితం కదా, దేవుని చిత్తాన్ని చేయాలనే తపన. అవునా? ఆయన ఆజ్ఞలు పాటించాలి అనేటువంటి ఆలోచన. చూడండి, అడగాల్సినవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్ ఏంటి? సీక్ అండ్ అవాయిడ్ సీకింగ్. వెతకవలసినవి మరియు వెతకకూడదు. యేసుప్రభు వెతుకు అన్నాడు, కానీ చాలా మంది ఏం వెతకాలో వెతుకు అన్నాడు కాబట్టి వెతుకుతున్నారు. మొత్తానికి అయితే ఏం వెతకాలో తెలుసుకుంటలేరు. అవునా? బైబిల్లో ఒక్కడే తీసుకుంటున్నాడు. వెతుకుమన్నాడు, వెతుకుతున్నాం. తట్టుమన్నాడు, తడుతున్నాం, అంతే. కానీ ఏం తట్టుమన్నాడు, ఏం వెతుకుమన్నాడు, ఏం అడుగుమన్నాడో అవసరం లేదు మనకి. వెతుకుతున్నాం అంతే. దట్స్ ఇట్. అలా అయిపోయిన పరిస్థితి. ఓకే, నెక్స్ట్ లెటర్. గాడ్లీ ప్రాక్టీసెస్. గాడ్లీ ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి చెప్పండి? ఆత్మీయ సూత్రాలు కదా. ఆత్మీయ సూత్రాలు. క్రైస్తవుడికి ఆత్మీయ సూత్రాలు చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ ఆత్మీయ అలవాట్లు, స్పిరిచువల్ హ్యాబిట్స్ ఉందా అనుదిన జీవితంలో? ఏంటి? ప్రార్థన, వాక్య ధ్యానం, సహవాసం చేయడం కదా.
ఆత్మ సంబంధమైన సహోదరులని కలవడం, వారితో ఆత్మ సంబంధమైన విషయాలు చర్చించుకోవడం, ముచ్చటించడం, అవునా? లేఖనాలని కలిసి ధ్యానించడం, పరిశోధన చేయడం, ఇవన్నీ మంచి ఆధ్యాత్మిక అలవాటు, అవునా? నెక్స్ట్ ఆత్మీయ క్రమశిక్షణ. స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయ క్రమశిక్షణ పెట్టుకోవాలి. సెల్ఫ్, అవునా? నీకు నువ్వు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. నీ జీవితంలో ఆత్మీయత అనుమానం కనిపించే విధమైనటువంటి క్రమశిక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఆత్మీయ ఆచరణలు. నీ జీవితంలో ఆత్మీయ ఆచరణలు కనబడాలి. చివరిగా స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధి. లాస్ట్ ఎసెన్స్ అండ్ ఎగ్జాల్టేషన్. ఎసెన్స్ అండ్ ఎగ్జార్టేషన్, సారాంశం మరియు ఆత్మీయ పిలుపు లేదా ఆత్మీయ హెచ్చరిక. ఏంటివి? అండర్స్టాండింగ్ ద మెసేజ్. అండర్స్టాండింగ్ ద మెసేజ్, సందేశాన్ని అర్థం చేసుకోవడం. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోకుండా మనకు అర్థమైంది అర్థమవుతుంది, అవునా? ఎప్పటికీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నా అర్థం చేసుకోవడం కంటే నాకు అర్థమైంది మొత్తానికి ఇలా చేయకూడదు, ఇలా మనమే ఒక పర్సనల్ అప్లికేషన్ తీసుకుంటాం దాని నుంచి, అవునా? ఈ ప్రమాదం ఎక్కువ ఉంటది కదా. రెండోది ఏంటి? ఇంటర్నలైజింగ్ ద మెసేజ్. సో సందేశాన్ని అవగతం చేసుకోవడం, అవసానం పట్టడం, ఆ సందేశాన్ని తీసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఏంటిది? యాక్సెప్టింగ్ ద మెసేజ్ యాజ్ ఏ కమాండ్, సందేశాన్ని ఆజ్ఞగా స్వీకరించడం. మనము ప్రతి వారము ఎక్కడో ఒక దగ్గర ఏదో మెసేజ్ వింటాం, కానీ ఆదేశంగా తీసుకో. ఒక మెసేజ్ విన్నప్పుడు దాని సందేశాన్ని ఆదేశంగా, ఒక ఆజ్ఞగా మనం తీసుకోకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకే జీవితంలో మార్పు ఎందుకు జరగదంటే నువ్వు ఆజ్ఞగా తీసుకున్నంత వరకు అది మార్పు జరగదు, అవునా? కుటుంబంలో ఎందుకు దేవుని నడిపింపు కనిపించట్లేదు? ఆజ్ఞగా తీసుకోవట్లేదు. ఓ పురుషుడు నీ భార్యను ప్రేమించమని పురుషుడు ఆజ్ఞగా తీసుకోవాలి. స్త్రీ నీ భర్తను అన్ని విషయాలలో గౌరవించి విధేయత చూపించమనే స్త్రీ ఆజ్ఞగా తీసుకోవట్లేదు. అందుకే మార్పు కనిపించదు, అలాగే ఉండిపోతాం మనం. భర్త ప్రేమించడం, భార్య విధేయత చూపించడం, ఇలాగే కంటిన్యూ అవుతుంది. గొడవల మధ్యలో, కొట్లాటల మధ్యలో జీవితం అసమాధానంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ నటించాల్సి వస్తుంది. సమాజంలో మనం బాగానే ప్రేమగానే ఉన్నామనేది చూపించుకోవాల్సి వస్తుంది, అవునా? నెక్స్ట్ అప్లైయింగ్ ద మెసేజ్, సందేశాన్ని అన్వయించుకోవడం. నువ్వు ఆజ్ఞగా తీసుకోకుండా అన్వయించుకోలేదు. ఫస్ట్ నువ్వు ఆజ్ఞగా భావించడం కదా ఆజ్ఞనే, అవునా? అది ఆజ్ఞ కాబట్టి ఏం చేయాలను? నువ్వు ఆజ్ఞగా తీసుకోవట్లేదు, ఆజ్ఞగా తీసుకోవడం విచిత్రం కదా, అవునా కదా? క్రైస్తవుల సమస్య ఏంటో తెలుసా? మనందరి సమస్య కూడా ఆజ్ఞలను ఆజ్ఞగా తీసుకోకపోవడం. ఆజ్ఞలను ఆజ్ఞలుగా తీసుకోకపోతే అనువయింపు జరగదు. అందుకే అనువయింపులో విఫలం అవుతున్నామా? అవుతున్నామా లేదా? చూపించలేదు. చివరిగా లాస్ట్ వన్ ఏంటి? డిమాన్స్ట్రేటింగ్ ద మెసేజ్ ఇన్ లైఫ్, సందేశాన్ని జీవితంలో ఆచరణాత్మకంగా చూపించడం. సో దేవుని యొక్క సందేశాన్ని ఎక్కడ చూపించాలా? మన జీవితంలో చూపించాలి. క్షమించడం ద్వారా, సహించడం ద్వారా, భరించడం ద్వారా కదా, ప్రేమించడం ద్వారా, అవునా? అర్థం చేసుకోవడం ద్వారా, అన్ని రకాలుగా జీవితంలో ఏం చూపించాలా? ఆ సందేశాన్ని రిఫ్లెక్ట్ చేయాలా. ఇగో ఈ రోజు నేను ఈ సందేశం విన్నాను, అందుకే నేను ఇలాగా మారాను. ఆమేన్. అర్థమవుతుంది కదా? సో సందేశాన్ని జీవితంలో చూపించాలి. ఈరోజు సమస్య అదే. క్రైస్తవంలో ఉన్నటువంటి అద్భుత లోపం ఏంటి? క్రైస్తవంలో క్రీస్తు ఫైనల్ గా క్రీస్తు జీవితంలో క్రీస్తుని చూపించుకోవడం, ఆ మెసేజ్ ని అప్లై చేసుకొని చూపించకపోవడం. అందుకే చాలా మంది జీవితంలో ఎవరు కనిపించారు? క్రైస్తవులు కనిపిస్తున్నారు, కానీ క్రైస్తవులు ఎవరు కనిపించట్లా? క్రీస్తు కనిపించట్లేదు. క్రీస్తు లేని క్రైస్తవం కనిపిస్తుంది. అది ప్రాబ్లం. అర్థమవుతుందా? సో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం మందు మెసేజ్ అనే ఫ్రేమ్ వర్క్ ద్వారా ఒక సందేశం ఎలా ఉండాలి,
సందేశంలో ఏమేమి ఉండాలి, ఎక్స్పాసిటరీ టీచింగ్, మరి వివరణాత్మకమైనటువంటి ప్రసంగం, వివరణాత్మకమైనటువంటి సందేశం ఎలా ఉండాలో ప్రభా, ఈ మెసేజ్ అనే ఫ్రేమ్వర్క్ లో దాదాపు 35 పాయింట్స్ మేము చూడడం జరిగింది ప్రభా. మేము ఇదంతా ఒక గంటన్నరలో చూసాం, కానీ అది సరిపోదు ప్రభా. దీన్ని ఇంకా వివరంగా అర్థం చేసుకునే కృపలో మేము ఎదగడానికి సహాయం దయచేయమని ఇప్పటివరకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. Amen. ఆమేన్.